హలో స్టూడెంట్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ డియర్ స్టూడెంట్స్. అండ్ ఇవాళ మన టాపిక్ ఏంటంటే మన ఈ ఎంబీబీఎస్వి కట్ ఆఫ్ వైజ్ నీట్ యూజీ ప్రకారంగా అన్నీ స్టార్ట్ చేస్తున్నాం ప్లేలిస్ట్ వైజ్గా టీఎస్ అండ్ ఆంధ్ర. సో ఇవాళ ఏంటంటే ఎంసెట్ ఆల్రెడీ రిలీజ్ అయ్యాయి కదండి. సో ఇప్పుడు సడన్గా రిజల్ట్ కొంచెం ముందే పెట్టడం వల్ల నీట్ ఇవన్నీ సో ఫాస్ట్ అప్ చేయాల్సి వచ్చిందండి అన్నీ. సో ఇవాళ ఏంటంటే ఓవరాల్గా అన్ని కోటా స్పెషల్ కోటా రిజర్వేషన్స్ యొక్క ఎక్స్ప్లెనేషన్ ఎంసెట్లో ఎలాగ ఉంటుంది ఏపీ ఎంసెట్లో అనేది నేను మీకు క్లియర్ కట్ కింద ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. అట్ ద సేమ్ టైం అవి మీరు ఇంకా డీటెయిల్గా ఎక్కడ చెక్ చేసుకోవచ్చు, లైక్ మీరు దాన్ని ఎలా డౌన్లోడ్ చేసుకోవచ్చు, నేను ఎక్కడి నుంచి ఇన్ఫోస్ గ్యాదర్ చేసిన అనేది ఒక లింక్ ప్రొవైడ్ చేస్తాను అనమాట. ఏపీ మన వెబ్సైట్ లింక్ డైరెక్ట్ దాని దగ్గర తీసుకెళ్తుంది, ఒరిజినల్ వెబ్సైట్ గవర్నమెంట్ది. సో అక్కడికి వెళ్ళి మీరు కావాల్సిన లిస్ట్ వైజ్గా అక్కడ ఉంటాయని మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. అండ్ వాటి ప్రివ్యూస్ కూడా నేను ఒకసారి చూపిస్తాను. సో నీకు కావాలంటే ఇది సపరేట్గా స్పోర్ట్స్ సపరేట్గా అండ్ స్కౌట్స్ అండ్ గైడ్స్ సపరేట్గా, ఎన్సీసీ సపరేట్గా ఇలా సపరేట్ చేయొచ్చండి. కాకపోతే నేను వీడియోస్ ఎక్కువ చేసుకుంటే అది వ్యూస్ కోసం అవుతుంది, మీకు టైం వేస్ట్ అవుతుంది. సో కౌన్సిలింగ్ తక్కువలో ఉందండి, నీట్ అలిగేషన్స్లో ఉన్నారు. సో అన్నీ లేదండి. సో ఒక వీడియోలో నేను అన్నీ చూపిస్తాను, జస్ట్ ప్రివ్యూస్, అండ్ మీకు లింక్ షేర్ చేస్తాను. మీరు టైం వేస్ట్ చేసుకోకుండా జస్ట్ ఆ లింక్ పైన క్లిక్ చేసి వెళ్ళేసి మీరు కావాల్సిన చెక్ చేసుకోవచ్చు. అక్కడ నేను ఇక్కడ ప్రతిదీ వన్ బై వన్ పెట్టి వీడియో లేట్ అవ్వడం అని మీరు చూడడం సో కొంచెం లేట్ అవుతుంది. సో మీకు యూజ్ అవ్వాలని పెడుతున్నాం కాబట్టి సో మీకు లింక్ ప్రొవైడ్ చేస్తాం, వెళ్ళి చెక్ చేసుకోవచ్చు. సో ఒకసారి నేను మీకు చూపిస్తాను అనమాట డైరెక్ట్గా ఏపీ ఎంసెట్లో చెప్తాను, వెబ్సైట్ అని అంటాం కదా. సో ఇక్కడ మీరు చూసుకోవచ్చండి, ఇక్కడ ఏముందండి స్పోర్ట్స్ గేమ్స్ అండ్ జెమ్స్ ప్రయారిటీస్ అండ్ రెస్పెక్ట్ అనమాట. నార్మల్ చెప్తాను ఏంటనేది, అప్లికేషన్ ప్రివ్యూ చూడొచ్చు. ప్రయారిటీ లిస్ట్ మెరిట్లో ఆర్డర్ అనమాట. ఇది ఫస్ట్ దేనికి ఇస్తారు, సెకండ్ దేనికి ఇస్తారు, థర్డ్ దేనికి ఇస్తారు, అలాగా ఇచ్చారనమాట మెరిట్ వైజ్గా. ఒకసారి మీరు వెళ్ళి దీన్ని క్లియర్ కట్ మీరు చెక్ చేసుకోవచ్చు. ఇది ఒకటి స్పోర్ట్స్ది ఇలాగ ఇస్తారనమాట. సో ఇదొకటి స్కౌట్స్ అండ్ గైడ్స్ అనమాట. వీటి యొక్క పూర్తి డీటెయిల్ ఇన్ఫో ఇందులో ఉంటుంది. అసలు ఏంటి ఎలా ఉండబోతుందని మీరు ఒకసారి చదివితే క్లియర్ కట్గా అర్థమవుతుందండి. అసలు అర్థం కానంటే ఏం లేదు, మేము ఒకసారి ట్రై చేసాం కూడాను. సో చూసుకోవచ్చు, ఇది ఎన్సీసీ అనమాట. క్యాంప్ సర్టిఫికేట్స్ ఏమేమి ఉండాలి, వేటికి ఎక్కడ కేటగిరీ ఉంటుంది. సో దీని ద్వారా ఏంటంటే ఈ ఆర్డర్ మీరు చూసుకుంటే మీకు నీట్లో కూడా యూజ్ అవుతుంది అన్నమాట. ఈ ఆర్డర్ ఏంటి ఆర్డర్ అని అక్కడ మనకు జస్ట్ ఇలా ఇస్తారు, ఇంత ఎక్స్ప్లెయిన్ చేయరు. సో ఒకసారి మీరు చూసుకోండి సర్టిఫికేట్స్ ఏంటి, మీ సర్టిఫికేట్స్ అంటే వాటికి ఏ కేటగిరీ ఉన్నదో ఇదంతా మీకు క్లియర్ కట్ చూసుకోండి. సో మీకు క్లారిటీ వస్తుంది అనమాట. సో ఈ వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేయను, సో మీరు వెళ్ళి చెక్ చేసుకోండి, మీకు ప్రొవైడ్ చేస్తుంది. ఇది క్యాప్ కోటా అనమాట. సో క్యాప్ కోటాలో ఏంటి, ఫస్ట్ ఆర్డర్ ఏంటి, సెకండ్ ఆర్డర్ ఏంటి, ప్రయారిటీ వైజ్గా అనమాట. సో ఇప్పుడు మనం మెయిన్ ఏంటంటే దీన్ని మనం ఎక్కడ చెక్ చేసుకోవాలి. సో క్యాప్ ఒకటి, ఎన్సీసీ ఒకటి, స్కౌట్స్ అండ్ గైడ్స్ ఒకటి, స్పోర్ట్స్ ఒకటి. ఎక్కడంటే ఇక్కడ మీరు చూస్తున్నారు అనమాట, ఇది అనమాట మన ఏపీ వెబ్సైట్ 2024. మీరు క్లియర్ కట్ చూడొచ్చు. ఇది మెయిన్ గవర్నమెంట్ వెబ్సైట్. మీరు ఇక్కడికి వస్తే ఇక్కడ ఇన్ఫర్మేషన్ కింద ఇక్కడ చూసారా, ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్, ఎన్సీసీ మెరిట్ లిస్ట్, క్యాప్ మెరిట్ లిస్ట్, స్పోర్ట్స్ అండ్ గేమ్స్, భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, లిస్ట్ ఆఫ్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్. ఇది మీరు చూసుకోవడం వల్ల చాలా యూజ్ ఉంది. అసలు ఏమేమి ఉన్నాయి ఇక్కడ చూసుకోవచ్చు, మీరు ఏమేమి ఉన్నాయి ఏమేమి ఉండవు అనేది మీకు క్లియర్ కట్ ఎక్స్ప్లెయిన్ చేశారు. సో దాన్ని బట్టి ఇది కూడా సేమ్ నీట్లో ఉన్న సర్టిఫికేట్స్, వాటి ప్రకారం ఉన్న రిమార్క్స్ అనమాట. సో మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఇది. సో మీరు ఒకసారి ఆ వీడియో చూడకపోతే రిజర్వేషన్ స్పోర్ట్స్ కోటాలో చెక్ చేయండి. రిమార్క్స్ ఏం వదిలేరు, వైఎస్ఆర్ వచ్చేసి లాస్ట్ ఇయర్ నాట్ ఎలిజిబుల్ లిస్ట్ మేము ఎక్స్ప్లెయిన్ చేసాము. అండ్ ఏమేమి ఉండాలి, సర్టిఫికేట్ ఎంత ఉండాలి, ఏ సర్టిఫికేట్ అయి ఉండాలి, మొత్తం క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. అది ఒకసారి చూసి మీరు ఇక్కడ లేదు మీకు ఏమైనా ఐడియా ఉంటే మీరు ఇక్కడ చెక్ చేసుకోవాలి. సో మీకు క్లారిటీ వస్తుంది అనమాట. ఇది ఓవరాల్గా. అండ్ ఈ యొక్క లింక్ నేను మీకు డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తున్నానండి. సో దీంతోపాటు మీరు ఇక్కడ ఇంకేం చేసుకోవచ్చు కూడా ఇప్పుడే ఒకసారి చెప్పేస్తాను అనమాట. మీ యొక్క ర్యాంక్ ఇక్కడ డౌన్లోడ్ చేసుకో, రిజల్ట్ ఇక్కడ చూసుకోవచ్చు. అండ్ మీకు ఇన్స్ట్రక్షన్స్ కావాలంటే ఇక్కడ చెక్ చేసుకోవచ్చు బుక్లెట్స్ గురించి. ఇంకా మీకు ఒకసారి చూపిస్తానండి అసలు వీటిలో కోర్సెస్ ఏముంటాయి. సో ఫస్ట్ మీరు చూసుకోవచ్చు ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బయోటెక్నిక్, డైరీ టెక్నిక్, బీటెక్, అగ్రి అండ్ ఇవి ఉంటాయి అనమాట. ఇంజనీరింగ్ టైప్లో బీఎస్సీ అగ్రికల్చర్ ఉంటుంది, బీఎస్సీ హార్టికల్చర్ ఉంటుంది, యానిమల్ హస్బెండరీ ఉంటుంది. ఇక్కడ చూసుకోవచ్చు వెటర్నరీ సైన్స్ ఉంది, యానిమల్ హస్బెండరీ ఉంది, బీఎఫ్ఎస్సీ కూడా ఉంది అనమాట. ఫార్మసీ, ఫార్మా-డి వీటి గురించి మీకు తెలుస్తుంది. బీఎస్సీ నర్సింగ్. ఓవరాల్ మన ఎంసెట్ నుంచి ఏమేమి తీసుకోవచ్చు అని ఇవన్నమాట. సో దానికి కూడా సపరేట్ వీడియో చేయాల్సిన అవసరం లేదండి, మీరు ఇక్కడ చెక్ చేసుకోవచ్చు. ఇంజనీరింగ్, బయోటెక్నాలజీ, బయోటెక్నిక్ అంటే నీట్ నుంచి ఏమున్నాయని వీటి కోసం ఇన్ డీటెయిల్గా నేను ఒకసారి ఒక వీడియో అయితే చేస్తాను, ఇన్ డీటెయిల్గా ఎక్స్ప్లెనేషన్ అనమాట. సో ఏమేమి ఉంటాయి, ఎంపీసీలో ఏముంది, బైపీసీలో ఏమున్నాయి, మనోళ్ళు డైరెక్ట్ రాస్తారండి. ఆ తర్వాత వీటి నుంచి వెటనరీ, ఒక హార్టికల్చర్ ఇవి తెలుసు, కానీ టోటల్ ఏమున్నాయో తెలియదు. మీరు తెలియదు, డైరీ టెక్నాలజీ తెలియదు, అగ్రి అండ్ ఇంజనీరింగ్ తెలియదు, ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కూడా తెలియదు అనమాట. దీంట్లో కూడా చాలా మంచి లైఫ్ ఉంటుంది. నేను మీకు సపరేట్గా ఒకసారి ఎక్స్ప్లెయిన్ చేస్తానండి ఇవి అయిపోయిన వెంటనే. సో సిలబస్ ఏమేమి ఉంటాయో చూసుకోవచ్చు. మీరు ఇంపార్టెంట్ ఏంటి నోటిఫికేషన్స్ అంటే ఇదే నార్మల్గా ఏమేమి రిలీజ్ అవుతున్నాయి ఇది చూసుకోవచ్చు. ప్రస్తుతం ఉన్నది మనకు మొన్న రీసెంట్గా జరిగిన ఎంసెట్ గురించి చెప్పాడు. సో ఇలా అనమాట. ఇంక ఇవన్నీ ఏమంటూ కరెక్షన్స్ అనే ఏదో సింపుల్గా చెప్తాను. మీకు ఏమైనా కరెక్షన్స్ ఉంటే ఏంటి మాకు మెయిల్ పెట్టండి, ఇలా కేటగిరీ వైజ్ మీకు ఒకటి ఉంటుంది, మీరు ఒకసారి చెక్ చేసుకోవచ్చు. ఇంక ఓవరాల్గా ఇదేనండి. సో ఈ వీడియో ఇక్కడితో ఏంటంటే అండ్ మై కంటెంట్ మీకు ఏమాత్రం యూస్ఫుల్ అనిపించిన, హెల్ప్ఫుల్ అయినా మాత్రం మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి, సో దట్ వాళ్ళకి డౌట్స్ క్లియర్ అవుతాయి. అలాగే లైక్ చేయండి, సో దట్ నెంబర్ ఆఫ్ స్టూడెంట్స్కి రీచ్ అవుతుంది. అట్ ద సేమ్ టైం మర్చిపోకుండా సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, సో దట్ మాకు ఒక సపోర్ట్ మిగులుతుంది. ఆ సపోర్ట్ మేము ఇన్ డెప్త్కి వెళ్ళి మీకు ఇంకా చెప్పడానికి ఎక్స్ప్లెనేషన్కి ఛాన్స్ ఉంటుంది అనమాట. సో ఈ వీడియో ఇక్కడితో ఏంటండి. థ్యాంక్ యూ అండి.